హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. యాక్చువల్గా చిన్న చెప్పడం వీడియో అనేది చేశానండి. ఇలాంటి కట్ వర్క్ డిజైన్స్ మనం మన బొటిక్స్లో చేస్తుంటాం కదా, బొటిక్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇలా చేసినప్పుడు అక్కడక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. అంటే ఎక్స్ట్రా కట్ చేసినా కూడా సిజర్తోన ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఇలా కనిపిస్తే నీట్ ఫినిషింగ్ కనిపించదు. కాబట్టి సాల్డరింగ్ మిషన్తోన ఇది నీట్గా సాల్డరింగ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర సాల్డరింగ్ మిషన్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి ఉంది కదా, అగరబత్తి తీసుకొని అదే అగరబత్తితోన ఇలా నీట్గా సాల్డరింగ్ చేసుకోవాలండి. ఇది నెట్ ఉంటుంది కింద కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని నిదానంగా నిదానంగా ఇట్లా సాల్డరింగ్ చేసుకోవాలి. వెంటనే ముడుచుకొని పోతుంది. ఇంకోటి ఏంటంటే నెట్ కూడా తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉండదు. బ్లౌజ్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. బ్లౌజ్ కూడా తొందరగా పోవడం అలాంటిది ఉండదు, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది. పోగులు అలాంటివి ఏం కనిపించట్లేదు. అలా నీట్గా వర్క్ ఫినిషింగ్ రావాలి, నెట్ ఊడిపోదు తొందరగా అనేవాళ్ళు ఈ టిప్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇది మన బొటిక్లో వేసిన నెట్ ప్యాటర్న్ అండి. నెట్ ప్యాటర్న్ కంప్లీటెడ్ ఎంబ్రాయిడరీ అచ్చం మగ్గం లాగే కనిపిస్తుంది కదా. ఈ వీడియో అనేది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.